ఇది గోకృపామృతం అనే సొల్యూషన్ అండి. దీన్ని గోపాల్ భాయ్ సుతారియా గారు మనకు గుజరాత్ నుంచి మనకు తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశపెట్టారు. సో ఈ కల్చర్ని మేము సిద్దిపేటలో గోపాల్ భాయ్ సుతారియా గారి మీటింగ్ నుంచి తీసుకొచ్చాము. సో దీంట్లో 72 రకాల బ్యాక్టీరియా ఉంటాయి అన్నమాట. సో ఈ 72 రకాల బ్యాక్టీరియా అన్ని మొక్కలకు కావాల్సినటువంటి సూక్ష్మ మరియు స్థూల పోషకాలన్నింటినీ ఇవి సప్లై చేస్తాయి అన్నమాట. సో దీని తయారీ విధానం వచ్చేస్తే మనకు 1 లీటర్ గోకృపామృతం సొల్యూషన్ మరియు 2 లీటర్ల ఆవు పాలు, దేశీ ఆవు పాలతో చేసినటువంటి మజ్జిగ మరియు 2 కేజీల ఆర్గానిక్ బెల్లం, ఈ మూడింటిని కలిపి 100 లీటర్ల నీళ్ళలో తయారు చేసుకున్న తర్వాత 200 లీటర్ల నీళ్ళకు దీన్ని మేకప్ చేస్తాం అనమాట. సో ఈ దీంట్లో ఉండేటువంటి 72 రకాల బ్యాక్టీరియా ఒక వారం రోజుల్లో పూర్తిగా డెవలప్ అయ్యి మంచి ఫర్మెంటేషన్ జరుగుతుంది. సో పైనకి తెల్లగా కనబడుతూ వాసన వస్తుంది అనమాట. సో అప్పుడు ఇది తయారైనట్టు లెక్క. దీన్ని మనకు డ్రిప్ ద్వారా నీళ్ళకి ఇచ్చేస్తాము. అంటే ఈ కల్చర్ అన్నారు కదా, అంటే పూర్తి ఇదే కల్చరా లేకపోతే కల్చర్ ఏమన్నా సపరేట్గా ఉండి దీంట్లో మిక్స్ చేయాల్సి వస్తుందా? ఇప్పుడు ఇక్కడ తయారైనదే మళ్ళీ మదర్ కల్చర్గా తీసుకుంటాము. ఓకే, ఈ మదర్ కల్చర్ని 1 లీటర్ మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకోవడానికి ఉపయోగిస్తాం. ఇప్పుడు కలిపారు కదా, ఇది ఇప్పుడు తయారైనట్టేనా? ఇది 4 రోజుల క్రితం తయారు చేశాను. ఇంకొక 2-3 రోజుల్లో పూర్తి స్థాయిలో తయారవుతుంది. అదే మొత్తం ఒక ఎన్ని రోజులు పడుతుంది? దాదాపు 5 నుంచి 6 రోజులు. శీతాకాలంలో అయితే 7 రోజుల వరకు పడుతుంది. ఎట్లా ఇవ్వచ్చు? డైరెక్ట్ మొక్కలకి ఇచ్చేయచ్చా? దీన్ని ఏం చేస్తామంటే ఫస్ట్ ఫిల్టర్ చేస్తాము. దీంట్లో ఏదైనా చెత్త చెదారం ఆకులు పడకుండా ఆకులు పడ్డవి తీసేయడానికి ఫిల్టర్ చేస్తాము. ఫిల్టర్ చేసి దీన్ని మనకు వెంచురీ సహాయంతో డ్రిప్ ద్వారా నీళ్ళతో పాటు ఇస్తామన్నమాట. డైరెక్ట్గా ఇస్తే మొక్కకి ప్రాబ్లం అవుతుంది, కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ప్లస్ ఏదంటే అన్ని మొక్కలకు కావాలి కాబట్టి ఇది తక్కువ స్థాయిలో సొల్యూషన్ ఉంటుంది, మనకు అన్నిటికీ సరిపోదు కాబట్టి నీళ్ళతో పాటు డ్రిప్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు దీని సామర్థ్యం ఎంత? అంటే మీ పొలంలో ఇప్పుడు ఈ డ్రమ్ ఉంది, దీని సామర్థ్యం ఎంత ఉంది? ఎన్ని కెపాసిటీ ఎంత ఇది? ఇప్పుడు ఇది 200 లీటర్లు. దీన్ని నేను ఒక ఎకరం స్థలంలో ఉన్నటువంటి హార్టికల్చర్ చెట్లకన్నిటికీ 15 రోజులకు ఒకసారి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇన్ని ఎంత 200 లీటర్ల? ఈ 200 లీటర్లు ఎన్నిసార్లు ఇవ్వచ్చు? ఎన్ని ఎకరాలకు సరిపోతుంది? వాస్తవానికి ఎంత ఎక్కువ ఇచ్చినా కూడా దీనికి డోసేజ్ అంటూ ఏముండదు. సో కాబట్టి రైతుకు మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుంది అనే ఉద్దేశంతో మనం 15 రోజులకు ఒకసారి ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే మనం ఇప్పుడు ఇక్కడ ఫిల్టర్ చేసుకుంటాము, దీన్ని డైరెక్ట్గా ఇవ్వచ్చా లేకపోతే మళ్ళీ నీళ్ళల్లో ఏమైనా కలిపి ఇవ్వాల్సి? నీళ్ళతో పాటు వెంచురీ సహాయంతో ఇస్తాం అనమాట. ఓకే, 2 ఒకటేసారి డ్రిప్లోనే కలుస్తాయి? 2 వాటర్ సొల్యూషన్ 2 డ్రిప్లోనే కలిసి వెళ్ళిపోతుంటాయి. ప్రభావం ఏ విధంగా ఉంటుంది పంటల మీద? సో మనం ఇది ఇచ్చిన తర్వాత ఒక వారం రోజుల్లో చూడొచ్చు, చెట్టు అనేది మంచి పచ్చగా ఎగురు వస్తుంటుంది అనమాట. సో మంచి పుష్కలమైనటువంటి స్థూల సూక్ష్మ పోషకాలు లభిస్తాయి కాబట్టి ఫ్లవరింగ్ కూడా చాలా బాగా వస్తుంది మొక్కలది. అంటే లేతగా ఉన్నప్పుడే ఇస్తే, మామూలు ఎదుగుతున్న క్రమంలో ఇస్తే పూత దశ కానీ పింద దశ కానీ ఏదైనా పండుది మొక్కలకు అన్ని దశల్లో ఇది ఇవ్వచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కాకపోతే వాటర్తో పాటు తప్పనిసరిగా ఇవ్వాలి. మొక్క దగ్గర తడి లేకుండా ఇస్తే ఇది పనిచేయదు. అంటే తడి అంటే వాటర్ కంపల్సరీ. ఆల్రెడీ ఇంతకుముందు ఎప్పుడైనా ఒకసారి డ్రిప్ ద్వారా నార్మల్ నీళ్ళు ఇచ్చుకోవాలా? ఫస్ట్ వాటర్ ఇచ్చేసిన తర్వాత ఇది వాటర్లో కలిపి ఇచ్చేస్తాం అనమాట. సో మొక్క దగ్గర తడి ఎక్కువగా ఉంటే ఇది బాగా పనిచేస్తుంది. ఓకే అండి, ఇప్పుడు మీరు అంటున్నారు కదా, ఇప్పుడు మామూలుగా దీన్ని తయారు చేసుకోవడానికి మనకి ఎంత ఖర్చు అవుతుంది? 2 కేజీల బెల్లానికి మనకు దాదాపు ఒక 150 రూపాయలు అవుతుంది. సో తర్వాత 2 లీటర్ల ఆవు పాలు అంటే ఆవులు మనకే ఉంటాయి కాబట్టి ఆవు పాలకు ఖర్చు ఏం రాదు. సో మనకు దగ్గర మొత్తం ఖర్చు వచ్చేసి 150 నుంచి 200 రూపాయలు సరిపోతుంది. 200 రూపాయలతో 200 లీటర్ల వరకు తయారవుతుంది. ఎన్ని ఎకరాల వరకు ఇచ్చుకోవచ్చు? 1 ఎకరానికి ఇవ్వచ్చు. పూర్తి స్థాయిలో పంటకాలం మొత్తం లేదు, ప్రతి 15 రోజులకు ఒకసారి మేము ఇస్తాం. ప్రతి 200 లీటర్లు అయితే ఇచ్చుకోవచ్చు. అయితే ఇప్పుడు మామూలుగా మనం ఇస్తాం కదా, ఇచ్చే ముందల నిలువ పెట్టుకుంటాం ప్రతి 15 రోజులు అన్నారు. ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది అట్లా? వాస్తవానికి మనకు యాక్టివ్ కండిషన్లో ఉండాలంటే 3 నెలల వరకు యాక్టివ్ కండిషన్లో ఉంటుంది ఇది. సో మదర్ కల్చర్ కావాలంటే తీసేసి 6 నెలల వరకు చెట్టు నీడలో పైనుంచి గుడ్డ కవర్ చేస్తూ స్టోర్ చేసుకోవచ్చు. ఎండ వేడికి కాకుండా డైరెక్ట్ సన్లైట్ కాకుండా నీడలో పెట్టాలి. ఆప్టిమమ్ టెంపరేచర్ దగ్గర మెయింటైన్ చేస్తే ఈ కల్చర్ అనేది 6 నెలల వరకు నిల్వ ఉంటుంది.